హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద్, ఆకాష్ ఇద్దరు కూడా అమ్ముని అడుగుతూ ఉంటారు. అక్క ఏమీ కాదు కదా, డాడీ ఎంత తొందరగా వచ్చేస్తే అంత బాగుండు, ఆ దేవుని అలా కోరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేము అని చెప్పి బాధపడుతూ ఉంటారు. పిల్లలందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ అయితే అలా నోరు మూసుకొని భయపడుతూ కూర్చొని ఉంటుంది. బాగి, అమర్ ఇద్దరు కూడా ఆ ట్రాకర్ని అలా ఫాలో చేస్తూ బయలుదేరి పిల్లల దగ్గరికి వస్తూ ఉంటారు. పిల్లలు పాపం ఎంత భయపడుతున్నారో ఏంటో అని బాగి బాధపడుతూ ఉంటుంది. ఏమండి, తొందరగా వాళ్ళని కాపాడండి, ఎవరికి ఏమి కాకుండా చూడండి, తొందరగా వెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమీ కాదులే మిస్సమ్మ, నువ్వు బాధపడకు అని అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అమ్ము అంటుంది, అసలు మిస్సమ్మ మనల్ని వెళ్ళొద్దని చెప్పింది, మనం వెళ్ళకుండా ఉండుంటే బాగుండేది కదా. మిస్సమ్మ మాట వినకుండా మనం ఈ ఎక్స్కర్షన్కి వచ్చాము. మిస్సమ్మ పాపం ముందల నుంచి చెప్తూనే ఉంది, వద్దు, సేఫ్టీ కాదు అని చెప్పి మనమే అయినా వినకుండా వచ్చేసాము. మిస్సమ్మ మాట విని ఉంటే మనం ఈరోజు సేఫ్గా ఉండేవాళ్ళము. పైగా మనం వచ్చేటప్పుడు కనీసం బాయ్ కూడా చెప్పకుండా నెగ్లెక్ట్ చేస్తూ తన మాటని పట్టించుకోకుండా కోపంగా వచ్చేసాము. పాపం మిస్సమ్మ ఎంత బాధపడిందో ఏంటో, మనకి ఇలాంటి కావాల్సిందే అని బాధపడుతూ ఉంటారు. అవునక్క, నిజమే, మిస్సమ్మ మాట మనం వినాల్సింది. ఆ మనోహరి ఆంటీ మాట వినటం వల్లే ఇలా జరిగింది. మనోహరి ఆంటీ మాట వినిన ప్రతిసారి కూడా మనకి ఇలానే జరుగుతోందక్క. ఇంకెప్పుడు ఆ అమ్మ మాట వినకూడదు, ఆమె మాట అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అంజుకి కోపం వచ్చేస్తుంది. ఏయ్ ఆపండి, ఎప్పుడు చూసినా మిస్సమ్మ భజన చేస్తూనే ఉంటారు. మిస్సమ్మ అది చేసింది, మిస్సమ్మ ఇది చేసింది అంటూనే పొగుడుతూ ఉంటారు. మిస్సమ్మని అలా పొగడటం నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా మీకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఎందుకు వినకూడదే? అవును, మరి మిస్సమ్మ మాటకు వినకుండా వచ్చాం కాబట్టి మనకి ఇలా జరిగింది అని చెప్పడంతో, మిస్సమ్మకి ఏమైనా జరగకముందే అలా జరిగిపోతుందని సెవెంత్ సెన్స్ ఏమైనా ఉందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవును, సెవెంత్ సెన్స్ లేదు కానీ కామన్ సెన్స్ ఉంది అని అమ్ము చెబుతూ ఉంటుంది. ఇదిగో, ఇంకొకసారి మిస్సమ్మ గురించి మాట్లాడేవనుకో, ఇలాగా నేను ఆ రౌడీలతో చెప్పి మిమ్మల్ని కిందకి దింపించేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది. ఇంకక్కడ బంటికి గన్ పెడతాడు రౌడీ. బంటిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. బంటి, నీకు ఆ గన్ను కావాలా? బాగుంది కదా అని అడుగుతూ ఉంటుంది. ప్లీజే నన్ను వదిలేవే బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ గన్ని కాస్త పక్కకి నెడుతూ ఉంటాడు. ఇక రౌడీకి కోపం వచ్చి, ఏంటి గన్ ఎందుకు ముట్టుకుంటున్నావు? ఏమైనా పని ఉందా నీకు గన్తో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు సార్ అని బంటి భయపడుతూ ఉంటాడు. ఇక బంటిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది అంజు. ఇక్కడ అరవింద్ తన మనుషులతో కారులో అక్కడ దిగుతాడు ఒక చోట. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, మన సామాన్లన్నీ కూడా తీయండి బయటికి అని చెప్పి కొన్ని సామాన్లు, బాంబులు, ల్యాండ్ మైన్స్ అన్నీ కూడా తీస్తాడు. ఇక వాళ్ళు ఆ ల్యాండ్ మైన్స్తో అలా నడుచుకుంటూ ఒక దారిలో వెళ్తూ ఉంటారు. ఇక్కడ మిస్సమ్మ భయపడుతూ ఉంటుంది. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెక్ పోస్ట్కి దగ్గరలో ఉన్నారు అని చెప్పడంతో, ఆ చెక్ పోస్ట్కి ఫోన్ చేయండి, వాళ్ళని అక్కడ అలర్ట్ చేయమని చెప్పండి, బస్సుని ఆపమనండి అని చెప్తూ ఉంటుంది. అవును అని చెప్పి ఇక అమర్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ల్యాండ్ లైన్ నెంబర్ పంపించమని చెప్తాడు. ఇక వాళ్ళు పంపించిన తర్వాత ఇక్కడ ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు అమర్. కానీ వాళ్ళకి కాల్ కలవదు, సిగ్నల్స్ లేక. ఇక్కడ బస్సు చెక్ పోస్ట్ దగ్గరలోకి వస్తూ ఉంటుంది. పిల్లలు, చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా డౌట్ వచ్చేలాగా మీ అందరి పని చెప్తాను. బస్సులో బాంబు ఉంది, ఒక్కసారిగా పేల్చేస్తాను. మీరేమైనా తేడాగా మాట్లాడారంటే పోలీస్ వాళ్ళని ఎలాగైనా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి డౌట్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక అక్కడ పిల్లలు భయపడుతూ ఉంటారు. మనం ఏదో ఒకటి చేసి అమ్ము పోలీస్ వాళ్ళతో నిజం చెప్దామమ్ము, అప్పుడు మనల్ని కాపాడతారు కదా అని చెప్తూ ఉంటుంది అంజు. ఇక అప్పుడు ఆనంద్ చెప్తూ ఉంటాడు, అలా చేస్తే నిజంగానే బస్సులో బాంబు ఉంటే వాళ్ళు పేల్చేశారనుకో, మనతో పాటు అందరూ చనిపోతారు కదా అప్పుడు అని చెప్పి
చెప్తూ ఉంటాడు. అలాంటి పిచ్చి పనులు ఏమీ చెయ్యకు అంజు అని అమ్ము చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి కామ్గా కూర్చుంటుంది. ఇక అక్కడ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక బస్ని ఆపుతారు. డ్రైవర్ అయితే నేను వెళ్ళి పోలీసుల్ని డీల్ చేస్తాను, నువ్వు ఇక్కడ పిల్లలు ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా డీల్ చేయి అని ఇంకొక అతనికి చెప్పి డ్రైవర్ కిందకి దిగుతాడు. లైసెన్స్ అన్నీ కూడా పోలీస్ చూపించమని అడుగుతూ ఉంటారు. ఇక లైసెన్స్ తీసుకొని డ్రైవర్ వెళ్ళి చూపిస్తూ ఉంటాడు. అమర్ ఇక్కడ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ కాల్ కలవదు పోలీస్కి. ఇక అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒక కానిస్టేబుల్ వెళ్ళి నేను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి వస్తాను సార్ అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు. పిల్లలు మీరందరూ ఎంజాయ్ని చేస్తున్నారా ట్రిప్ని అని అడుగుతూ ఉంటాడు. పిల్లలు ఏమీ మాట్లాడరు, అలా చూస్తూనే ఉంటారు. చెప్పండి పిల్లలు, ఏంటి ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని మళ్ళీ అడగటంతో ఇక రౌడీ బెదిరిస్తూ ఉంటాడు సైలెంట్గా. ఎంజాయ్ చేస్తున్నాం సార్ అని వాళ్ళందరూ చెప్పడంతో ఇక్కడి నుంచి ఫారెస్ట్ మొదలవ్వబోతుంది. ఇక్కడ చాలా క్రూరమృగాలు, సర్పాలు చాలా ఉంటాయి. మీరు ఎవ్వరూ ఏమీ భయపడొద్దు. మేడం మీరేనా ప్రిన్సిపల్ అని అడుగుతూ ఉంటాడు. అవునండి నేనే అని చెప్పడంతో పిల్లల బాధ్యత మీదే, సేఫ్టీగా సరిగ్గా వెళ్ళండి మేడం, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఇక అక్కడ ఇంకో రౌడీ ఉండటంతో నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను పీటీ సార్ని అని చెప్తూ ఉంటాడు. నీ ఐడి కార్డ్ ఏది అని పోలీస్ అడగటంతో ఐడి కార్డా అని అలాగా నసుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రిన్సిపల్ మా స్టాఫే అని భయపడుతూ చెబుతూ ఉంటుంది. ఇక సరే జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు అని చెప్పి కానిస్టేబుల్ కిందకి దిగిపోతాడు. లైసెన్స్లన్నీ చెక్ చేసి ఇక చెక్ పోస్ట్ దగ్గర బస్ని పంపిస్తూ ఉంటారు. ఇక డ్రైవర్ అలా బస్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి. అంజు అయితే కానిస్టేబుల్కి ఏదో సైగ చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ ఆ కానిస్టేబుల్కి అర్థం కాదు. ఇక్కడ ప్రిన్సిపల్ కూడా పోలీస్కి ఏదో సౌండ్ చేసి చెప్పుదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇక అలా బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కాసేపటికి అమర్, బాగి, రాథోడ్ అక్కడికి వెళ్తారు. ఇక పోలీస్ దగ్గరికి వెళ్ళి బస్సు వెళ్ళి పిల్లలది ఎంతసేపు అయింది అని అడుగుతూ ఉంటారు. 15 మినిట్స్ అయింది సార్. ఎందుకు అని చెప్పడంతో పిల్లల్ని ఎవరు రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో సార్ అక్కడ నాగుల కుంటకి చాలా సర్పాలు ఉంటాయి సార్, విష సర్పాలు, చాలా జాగ్రత్త కావాలి అని పోలీస్ చెబుతూ ఉంటాడు. మనం ఫాలో అయ్యి వెళ్దాం పదండి అని పోలీసులు, బాగి, అమర్ అందరూ కలిసి పిల్లల కోసం వెళ్తూ ఉంటారు. అక్కడ రౌడీలు ల్యాండ్ మైన్స్ అన్నీ కూడా కొన్ని చోట్ల తవ్వి పెడుతూ ఉంటారు. ఇక అది కంప్లీట్ చేసి ఒక చోట ఉంటారు, పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బస్ డ్రైవర్కి ఫోన్ చేసి కొన్ని చోట్ల ల్యాండ్ మైన్స్ పెట్టాం, నువ్వు జాగ్రత్తగా పిల్లలు అవి తొక్కకుండా నువ్వు లోపలికి వచ్చేసాయి పిల్లల్ని తీసుకొని అని చెబుతూ ఉంటాడు. ఇక పిల్లలకి మేడంకి చెప్తూ ఉంటారు, మేడం ఇక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, అవి తొక్కితే మీతో సహా అందరూ పైకి పోతారు, కాబట్టి నేను నడిచే దారిలోనే మీరు కూడా నడవండి, పిల్లల్ని కూడా అలానే నడవమని చెప్పండి అని చెప్పి పిల్లల్ని అలానే ఒక లైన్లో ల్యాండ్ మైన్స్ తొక్కకుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంజు అయితే కావాలని అక్కడ అమర్కి గుర్తుగా ఆ దారిలో వెళ్ళామని చెప్పడానికి క్లూలు వదులుతూ ఉంటుంది. ఈ దారిలోనే వెళ్ళినట్టుగా అలా పడిపోయి లేస్తూ మట్టిని ఒక రూట్గా చేస్తూ ఉంటుంది. పిల్లలందరూ భయపడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అరవింద్ వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని బంధించడానికి. ఇక అమర్, బాగి ఇద్దరు పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అమర్, బాగి పిల్లల్ని ఎలా కాపాడతారో రానున్న ఎపిసోడ్లో చూద్దాం. అక్కడ అరు ప్రయత్నిస్తూ ఉంటుంది పిల్లల కోసం వెళ్ళటానికి. ఆ గీతని దాటలేకపోతుంది. గుప్తా అడుగుతూ ఉంటాడు, ఏంటి బాలిక, నువ్వు నీ పిల్ల పిచ్చుకలను కాపాడుకోవడానికి వెళ్ళవా, ఈ గీత దాటలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు. గుప్తా గారు ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది.